అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్పేది మీకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకుండా పోవచ్చు. కానీ మన ఆరోగ్యం గురించి చెప్తాను. అంటే ఏమంటే పిత్తులు అంటే చాలామంది పిత్తేదానికి ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిత్తంది ఎవరు ఉండలేరు, బాత్రూమ్ కూర్చొని ఎవరు ఉండలేదు. అన్న ఎవరైనా కానీ ఎట్లా ఆడోళ్ళు కానీ ఎట్లా మగవాళ్ళని కానీ పెత్తకోకుండా తగ్గుకోకుండా ఉండాలంటే కాదు. ఎట్లా వల్ల కానీ తినాల్సిందే, పెట్టాల్సిందే, ఎరగాల్సిందే. కానీ కొంతమంది పిత్తితే ఏమనుకుంటారని చెప్పి జనంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారన్న. దాని గురించి ఈరోజు పిత్తుల గురించి చెప్తాను అన్న. నేను చెప్పేది ఏమంటే కొంతమంది సైలెంట్గా ఉండి గ్యాస్ ఇరుతారు. అట్లా వాళ్ళు గ్యాస్ ఇరితే చాలా వాసన. కొంతమంది బొర్రని మిత్తుతారు. బొర్రని మిత్తితే అది వాసన రాదన్న. మీరేమనుకుంటారు, అబ్బా వాడు పిత్తినప్పుడే, వాడు పిత్తితే వానికి కడుపులో బాగా లూజ్ అయిపోయి గ్యాస్ అంతా వెళ్ళిపోయి ఆరోగ్యంగా ఉంటాడు అన్న. పిత్తులు వస్తే ఆరోగ్యం ఎక్కువ, పిత్తులు రాకపోతే చాలా బతకం అయిపోతుంది. తినిందంతా లోపల పేరుకొని పోయి దొడ్డికి సరిగ్గా రాక వాళ్ళు నాణాలకు మోనాలకు కూర్చుంటుంటారు చాలామంది దొడ్డికి. అట్లా కూర్చుంటే వాళ్ళు పిత్తితే వాసన తట్టుకోలేము మనము. నాణాలకు మోనాలకు దొడ్డికి కూర్చుండే వాళ్ళు పిత్తితే మనము వాసన తట్టుకోలేము అన్న. రోజుకు 2 తూర్లు కూర్చుండే వాళ్ళు, 3 తూర్లు కూర్చుండే వాళ్ళు ఉంటారు బాత్రూము. వాళ్ళు పిత్తితే వాసన రాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బాత్రూమ్ బాకుండా ఉంటారో 3 రోజులకు ఒకసారి వాళ్ళు పిత్తుతారో, వాళ్ళు పిత్తితే మనం వాసన తట్టుకోలేమన్నా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్పేది ఏమంటే మీకు బాత్రూమ్ సరిగ్గా రావాలా, రోజు లెట్రిన్ రావాలంటే నేను చెప్పినట్లు చేస్తే మీకు పిత్తులు తక్కువ వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. బాత్రూము రోజుకు 2 తూర్లు 3 తూర్లు వస్తుంది, సల్లుగా వస్తుంది. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. అది ఏమి రావాలంటే రోజు కాకుండా నాణాలకు మోనాలకు కొనాడు పరంకాయ తినాల. పరంకాయ తింటే మీకు బాత్రూమ్ బాగా సల్లుగా వస్తుంది, పిత్తులు రావు, ఇబ్బంది ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. చాలామందికి పరంకాయ అంటే తెలియదు. కొంతమంది దాన్ని ఇది బొబ్బాయి కాయ అంటారు. బొబ్బాయి కొంతమంది పరంకాయ అంటారు. అవి తింటే ఆరోగ్యం బాగుంటుంది, దొడ్డికి బాగుంటుంది, సలీజ్గా, ఇబ్బంది లేదు అన్నా. నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆ పిత్తే దాని గురించి ఇబ్బంది పడుతున్నారు. అట్లా అనుకోవద్దండి. ఎవరైనా పెత్తంది దొడ్డి కూర్చోంది ఒంటికి పోయింది ఎవరు బతుకుతారన్నా? ఎంత కోటీశ్వరుడైనా పెత్తాల్సిందే, ఎంత కోటీశ్వరుడు కాకుండా పెత్తాల్సిందే, ఎంత బేదోడైనా పెత్తాల్సిందే, ఎంత బేదోడైనా ఎరగాల్సిందే. బాత్రూములు లెట్టిన ఎవరు సల్లుగా వస్తుందో వానికి ఆరోగ్యం బాగుంటుంది. నాణాలకు మోనాలకు దొడ్డికి రాక ఇబ్బంది పడి ముక్కి చత్తంటారు. అట్లా వాళ్ళతో చాలా ఇబ్బంది. అందుకు అట్లా వాళ్ళు చెప్తాను, మీరు పరంకాయ బాగా తినండి, మీకు బాత్రూమ్ చల్లుగా వస్తుంది, మీకు ఇబ్బంది లేదు. ఏడన్నా కానీ జనంలో ఉన్నా కూడా పిత్తే దానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అదంతా అనుకోద్దండి అన్న. ఎందుకంటే మనిషినిచ్చి తగ్గకుండా పెత్తకుండా ఏరకుండా ఉండాలంటే మనిషి బతుకుతాడేమన్నా చెప్పండి. అందుకు దయచేసి నేను చెప్పేది ప్రతి ఒక్కరినండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.